కుట్లు పడ్డాయమ్మా నీకు? ఎన్ని 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 కుట్లు పడ్డాయి తల్లి? 8. 18 కుట్లు పడ్డాయి. ఆహా! ఎక్కడ కూర్చున్నారమ్మా మీరు? ఆ సంఘటన జరిగినప్పుడు మీరు వెనకాలనే ఉన్నారా? ముందే ఉన్నారా? ముందరనే కూర్చో. నీ నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళని ఏమైనా చూసారా? లేకపోతే అప్పటికే స్పృహ ఏమైనా కోల్పోయారా మీరు? నేనేం కోల్పోలేదు సార్. ఆ! కోల్పోలేదు. నా చెయ్యి ఇట్లా ఇరికింది రాడ్‌లకి. రాడ్‌లో ఇరికింది. ఆ! అది ఇట్లా తీయడానికి ఎవరో మీలాంటి వాళ్ళు ఒకాయన సాయం చేసిండ్రు. అది అది లాగి కిందకి తోసేసిండు నన్ను. ఓకే. ఇట్లా కిందకి దిగిండు. హ్మ్. అది నన్ను లాగిండు కిందకి. ఓకే. సో, మీ పక్కన కూర్చున్నటువంటి వాళ్ళ మీద మట్టి పడడం, మీ మీ తోటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అలానే చనిపోయిండు. ఆ! చనిపోయిండు సార్ అంటే ఆయన. మీ కళ్ళ ముందు ఈ ప్రత్యక్షంగా కనబడుతుందా? మీరు ఆ సిట్యుయేషన్ లేకపోతే చూస్తా ఉన్నారా? ఆ కంకర అంతా కూడా ఇటు పడతా ఉంటే, వాళ్ళందరూ కూడా ఏడుస్తా ఉంటే లేదు లేదు. ఆ! నేను కిందకి దిగినాక మొత్తం ఇది రాడ్ తాకి మొత్తం ముఖమంతా రక్తమే. హ్మ్. అది అంతా తుడుచుకొని అసలు నేను నాకేమైంది అనే సిచ్యువేషన్‌లోనే నేను అసలు నాలో భయమైపోయింది హ్మ్. ఒకటేసారి. అవును. ఆ! భయంలో ఇగ అంతలోగా ఇగ ఇది అంబులెన్స్ పిలిచిర్రు. ఆయన అంబులెన్స్ ఆయనే లోపలికి రండి అని ఆయన ట్రీట్మెంట్ చేసిండు. ఇగ నేను మిగతా అయితే అక్కడిక్కడ ఏం చూడలేదు సార్. హ్మ్. సో, ఇప్పుడు తాండూరు నుంచి హైదరాబాద్‌కి రెగ్యులర్‌గా మీరు ఆ బస్సులోనే తిరుగుతారు కాబట్టి, ఏంటిదమ్మా రోడ్డు పరిస్థితి ఏంది? ప్రతిసారి కూడా ఇట్లనే ఉంటాయా? రోడ్డంతా కూడా ఆ విధంగా డ్యామేజ్ కావడం, హెవీ వెహికల్ రావడం. సో, అటువంటి పరిస్థితే ఉంటా ఉంటదా? ఎప్పుడైనా రోడ్డు ఇటువంటి గురించి అయితే నేనేం చెప్పలేను ఆ! సార్. అది మేమైతే మా వేలో మేము వెళ్తున్నాము. హ్మ్. అక్కడ నుంచి స్పీడ్‌గా వచ్చింది టిప్పర్. ఆ హ్మ్. టిప్పర్ ద్వారానే ఇది జరిగింది అంతే సంఘటన. హ్మ్. రోడ్డుకు యాక్సిడెంట్‌కి సంబంధం లేదు. నా ఉద్దేశ్యం. అదే. అవును. హ్మ్. నేనక్కడ ముందరున్నా కాబట్టి. అవును. హ్మ్. అంటే అవును. ప్రతిసారి కూడా ఆ రోడ్‌లోనే తిరుగుతారు కాబట్టి తిరుగుతా గుంతలను తప్పించడం నాకిన్ డ్రైవర్‌లకి ఇబ్బందే కదా! మీరు కూడా కూర్చున్నప్పుడు కూడా ఆ! ప్రయాణికులకు కూడా ఇబ్బందే కదా! అన్ని ఆహ్, గుంతలు, మలుపులు. మలుపులు ఉన్నాయి. హ్మ్. గుంతలు, మలుపులు ఉండొచ్చు. కానీ ఇంతవరకు నాకైతే ఎప్పుడు జరగలేదు సార్ ఇట్లా. ఓకే. ఇది ఫస్ట్ టైమ్ జరగడం. ఈ రూట్‌లో తిరుగుతా గానీ నాకెప్పుడు ఇట్లాంటి సంఘటన ఎదురు కాలే. చాలామంది అంటే 19 మంది చచ్చిపోయిండ్రు ఇప్పటికే. ఒక మీరు ఎందుకంటే టికెట్లు ఇచ్చేటువంటి మీరే కాబట్టి అందరితోని కూడా మీరు టికెట్ ఇస్తూ ఉంటే వాళ్ళందరి మొహాలు మీరు చూసే ఉంటారు. సో, ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు పిల్లలు సైతం కూడా చనిపోయిండ్రు. సో, వాళ్ళు ఎక్కడ ఎక్కిళ్ళమ్మా వాళ్ళేమన్నా మీకు ఐడియా ఉందా? తాండూరులో ఎక్కిండొచ్చు సార్. హ్మ్. అంటే నేను ప్రత్యేకంగా అందరి మొఖాలు నేను గుర్తుపెట్టుకోను గదా! హ్మ్. 55, 50 మందేమో 55, 60 మధ్యలో ఉన్నారు హ్మ్. మంది. హ్మ్. ఇగ ముస్లిం వాళ్ళు ఎక్కువున్నారు. ఓకే. ఆ! ఎనకాల ఇగ అంతా ఫేస్‌లేమి అంత గుర్తులేవు సార్ నాకు. హ్మ్. నీ పక్కన కూకున్నటువంటి వాళ్ళకేమన్నా అయిందమ్మా? నీకు నీకు నా స్పృహ ఎనక ఉన్నప్పుడు? ఉన్న సీట్లు మాత్రము అందరూ సేఫ్‌గానే ఉన్నారు సార్. చిన్న చిన్న గాయాలు. అంతే. ఇగ డ్రైవర్ ఎనకాల ఉన్న సీట్లే అంతా హ్మ్. అదే అట్లా జరిగింది. సో, ఇప్పుడు ఉన్నటువంటి ఎక్స్‌ప్రెస్ బస్ అది. అంటే ఒక నలుగురు కూర్చున్నటువంటి సీట్లా? లేకపోతే ఇద్దరిద్దరు కూర్చున్నటువంటి సీట్లేనా ఉన్నాయి ఇప్పుడు? ముగ్గురు సీట్లు. ముగ్గురు. ముగ్గురు, 3 ముగ్గురు. సీట్లు. ముగ్గురు, కాబట్టి ముగ్గురు కూర్చునే హ్మ్. సీట్లు. సో, ఎక్కువ మంది ఎక్కిండ్రు కాబట్టి నలుగురు కూడా అడ్జస్ట్‌మెంట్ కావచ్చయితే. కావచ్చు. 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 ఎన్ని సీట్ల వరకు అట్లా పోయిందమ్మా? మొత్తం ఎనకాల డ్రైవర్ల సీట్‌లో డ్రైవర్ ఎనకాల కూర్చున్నటువంటి వాళ్ళే దర్దాపుగా మెజారిటీగా చనిపోయినటువంటి వాళ్ళే ఉన్నారు. అంత వాళ్ళే. సో, ఎన్ని సీట్ల వరకు మొత్తం అంటే మీరు చూసినంత వరకు ఒక 4, 5 సీట్ల వరకు మొత్తం లేకుండా అయిపోయిందా? పోయుండొచ్చు. పోయి ఉండొచ్చు. హ్మ్. నేను నేను అంబులెన్స్ రాగానే అంబులెన్స్‌లో పోయి ఉన్నా గాబట్టి, నాకక్కడ లోపల ఏది తెలవదు సార్. హ్మ్. బయట ఏం జరుగుతున్నదనేది గూడా తెలీదు. నాకు ఏం తెలవలేదు. ఒక దారుణమైనటువంటి సంఘటన సంఘటన. కదా! ఆ! ఎట్లా దారుణమైన. అనిపిస్తా ఉంది మీకు ఈ స్పృహ వచ్చిన తర్వాత ఇదంతా చూసిన తర్వాత మీకు? చాలా బాధ సార్. హ్మ్. ఎందుకంటే నేను కండక్టర్‌గా 2010 నుంచి చేస్తున్నా. ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగలేదు. నాకు హ్మ్. ఎదురు పడలేదు గూడా. అంతే. ఆ! ఇట్లా కావడం నాకే చాలా బాధగుంది. ఓకే. ఏమన్నా పోలీసులకి కంప్లెయింట్ చేసారమ్మా మీరు కండక్టర్‌గా ఆ లారీకి సంబంధించి ఆ టిప్పర్‌కి సంబంధించినటువంటి ఓనర్ పైన? అసలు నా ఫోన్ గూడా పడిపోయింది. నా అయ్యో! ఫోన్ లేదు, హ్మ్. టిఫిన్ బాక్స్ లేదు, బ్యాగు లేదు, హ్మ్. టికెట్లు ఇచ్చే టిమ్ము లేదు. హ్మ్. అన్నీ ఎక్కడంటే అక్కడ పడిపోయినాయి సార్. ఓకే. అది. ఇప్పుడేంటి అందుకని మీ 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 తలకి ఇప్పుడు ఎన్ని మొత్తం కుట్లు పడ్డాయి? ఇంకేమైనా అయిందా? ఇంకా కాలుకి ఏమన్నా ఇంకేమైనా అయిందా? ఇక్కడ మోకాళ్ళకి దాకినాయి. ఇది చెయ్యికి ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయిపోయింది. ఆ! ఇప్పుడు ఓకే అన్నారా? డాక్టర్స్ ఏమన్నా అన్నారా? సేఫ్‌గానే అదే ఉన్నారా? లోపల ఏం కాలేదు బానే ఉందన్నారు. ఇవి కుట్లు మాత్రం 10 రోజుల తర్వాత ఇప్పుతామన్నారు.